ఎన్నికల సమయంలో సీఎం జగన్ కి బిగ్ షాక్ తగిలింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్రంలో జిల్లా ఎస్పీలను కంట్రోల్ చేయలేకపోవడంతో పాటు అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం, అధికార పార్టీతో అంటకాగుతున్నారని డీజీపీపై ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే డీజీపీని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీకి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే 3 పేర్లతో జాబితా పంపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు పేరు ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర డీజీపీపై వేటు పడింది. ఇప్పటికే 6 జిల్లాల ఎస్పీలను, ఒక రేంజ్ ఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ను బదిలీ చేసిన ఈసీ డీజీపీపై వేటు వేసింది. ప్రధానంగా రాష్ట్రంలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై అధికార పార్టీ నేతలు దాడి చేయడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడం వంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీనికి తోడు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, ఆయన అనుచరులు దాడి చేసి తిరిగి సీఎం రమేష్ పైనే కేసులు పెట్టిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. డీజీపీ అధికార పార్టీతో అంటకాగుతున్నారని, కనీసం 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే అంశం చర్చకొచ్చింది. సీఎం సొంత జిల్లా, సొంత సామాజిక వర్గానికి చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీకి ఒత్తాసు పలకడమే కాకుండా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన అధికారులను డీజీపీ కార్యాలయంలో ఉంచి ఆయా జిల్లాల్లో కింది స్థాయిలో ఉండే అధికారులతో మాట్లాడిస్తున్నారు అని సమాచారం. దీంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎన్నికల ముందు నుంచే ఇలా ఉంటే పోలింగ్ రోజు పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో డీజీపీతో పాటు సీఎస్ పై వేటు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరం వచ్చిన హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారుల తీరుపై చర్చ జరిగినట్టు సమాచారం. డీజీపీపై బదిలీ వేటు అధికార పార్టీతో పాటు అధికార వర్గాల్లో కలవరం రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీలను, ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేసిన ఎన్నికల సంఘం తాజాగా డీజీపీపై వేటు వేయడం సంచలనం కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట సభలో పాల్గొన్న సమయంలో భద్రతా లోపాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అప్పుడే డీజీపీని బదిలీ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం తాజా బదిలీ వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసిందే. నూతన డీజీపీగా 3 పేర్లతో కూడిన ప్యానెల్ ను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, హరీష్ కుమార్ గుప్తా పేర్లు వెళ్లే అవకాశం ఉంది. డీజీ స్థాయిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఉండడంతో ఆయన పేరు పంపే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ ను క్యాట్ లో సవాల్ చేయగా క్యాట్ తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.